హైదరాబాద్లో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అంటేనే ధైర్యమన్న కవిత పేదల తలరాతులు మార్చగలిగే శక్తి భారత రాజ్యాంగానికి ఉందన్నారు. అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని, ఆయన ఆశయం కోసం అందరం ప్రయత్నిద్దామని కవిత పిలుపునిచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి, పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ